వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విడుదల వారీగా ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ఆసుపత్రికి 50 లక్షల వైద్య పరికరాలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి పేరు. చిట్టెం నర్సిరెడ్డి సేవలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఈ నెల 8న జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి. విశాఖ కలెక్టరేట్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నారా లోకేష్. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4వ తేదీ జరిగిన కేబినెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విడతల వారీగా అన్ని హామీలు అమలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఒకే ఎజెండాతో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వంను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మంత్రి పొన్నం కోరారు. మాట తప్పినమా మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు. మేమేం నియమ నిబంధనలు పరిమితులు పెడుతున్నాం అంటే వీళ్ళు ఒకవేళ అంటారు మీరు వాళ్ళు అవమానపడతారు, కుట్రలకు ఏమని అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ? ప్రజల ముందు వచ్చాడు మీ అభిప్రాయం ఏదో. భూమి వ్యవసాయ యోగ్యంగా అనేటువంటి గుట్టలు, రోడ్లు, చెరువులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన వాటికి మేము ఇవ్వమన్నాం తప్ప వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన దయచేసిన పరిస్థితి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా పంటలు రకరకాల హార్టికల్చర్ పంటలు కావచ్చు, కాటన్ కావచ్చు, పసుపు కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, రకరకాల పంటలు సీజన్ వైజ్ ఏమైనా ఉండొచ్చు. వాటన్నింటినీ మేము ఎక్కడ కూడా క్రైటీరియా డిస్కషన్ లేకుండా సింగిల్ లైన్ వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి 12,000 రూపాయల సంవత్సరానికి ఉందని చెప్పిన తర్వాత ఒకటే ఒక ఎగ్జెప్షన్, గుట్టలు, చెరువులు, రోడ్లు, నాలా కన్వర్షన్ అని కూడా ఇవ్వని అడుగుతుందా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఎస్ వీ విల్ రీచ్ 1,7,500. మాకు అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వాలని ఉన్నది రైతులకు. మేము చట్టం పైసలు ఇస్తా ఉన్నాం. రైతులు రుణమాఫీ చేసిన దమ్ముతోటి. నల్గొండ మదర్ చిల్డ్రన్ హెల్త్ సెంటర్ కు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో వైద్య పరికరాలు అందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏఎన్ఎస్సి భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి ఆసుపత్రిలోని పలు వార్డులను, విభాగాలను పరిశీలించారు. ప్రసవం తర్వాత తల్లి బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. మెటీరియల్ లేక లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది, బేబీ వార్మర్స్ కానీ కొన్ని కావాలి, దాంట్లో లెస్ వెయిట్ పెట్టే పిల్లలకు చనిపోతారు, ఇట్లా ప్రమాదాలు ఉంటాయి చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నాకు నిన్ననే కలెక్టర్ గారు నేను వాటర్ అంటే డెలివరీ కాకపోయే యాంటీనేటల్ వార్డ్స్ పేషెంట్ కూడా చూస్తాడు. కలెక్టర్ గారు నాకు ఫోటో పెట్టింది,
అండ్ ఫేస్లెస్ సార్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి చేసింది ఏముందని, నల్గొండలో ప్రాజెక్టులకు జైపాల్ రెడ్డి పేరు పెట్టుకోందన్నారు. పాలమూరు సస్యశ్యామలం చేసేందుకు మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని, ప్రజాసేవలో నక్సల్స్ దూటులకు బలైన చిట్టెం నర్సిరెడ్డి మీకు గుర్తు రాలేదా అని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని, సంవత్సరానికి ఎకరాకు 12,000 ఇస్తామని క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం ఈరోజు మీడియాలంతా చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అరాకొర అమలు చేసి మమ అనిపించి తెలంగాణ రైతుల్ని ప్రజలని పెద్ద ఎత్తున మోసం చేసింది. 15,000 ఎకరాకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి 12,000 ఎకరాకని నిన్న ప్రకటించడం చూస్తే తెలంగాణ రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసిండు. ఒక సంవత్సరం తర్వాత రైతులు ఓపిక పట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ డిసెంబర్ 9 పోయిన సంవత్సరమే, అంటే 2000. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక రీతిలో సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధానమంత్రి సభను, పర్యటనను విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు సింగిల్ అజెండాగా పెట్టుకుని అహర్నిశలు శ్రమించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాని బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసు ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్లో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానమంత్రి పర్యటనకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు రవాణా, భోజనం, తాగునీటి వసతి, పార్కింగ్ సదుపాయం తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సుమారు 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తడం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుట్టడం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడ్ కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా
5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త కాకతీయ కమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర శివారు బాచుపల్లిలో కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి కమ్మ సంఘాల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ఇక్కడ సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, పొట్టేలు విన్యాసాలు, బాలికల సాంప్రదాయ నృత్యాలు, ఆత్మీయ అలింగనాలు మధ్య సంక్రాంతి సంబరాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమ్మ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఏకుల సంఘమైన సమాజ సేవకు, అభివృద్ధికి కృషి చేయాలని, అప్పుడే ఆ సంఘానికి సార్థకత ఏర్పడుతుందన్నారు. సమాజం నుంచి తీసుకున్న దాంట్లో తిరిగి కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. అప్పటి నుంచి 78 వరకు ఆయన రాజకీయాల్లో ఉండి 78లో ఈ రాజకీయం నాకు సరిపడదు, ముందు కాలంలో మంచి వాళ్లకు రాజకీయం పనికిరాదు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ్ విహార్ హోటల్లో జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులు నిర్వహించారు. నేటి నుంచి వారం రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయని పార్టీ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణ తరగతులను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, నల్గొండ ఎంపీ రఘువర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. तो वो कैसे एक आदमी को पर्सनालिटी डेवलपमेंट होता है, एक आदमी कैसे सबके सामने सीधा होकर बात कर सकते हैं. ऐसे नहीं कि मैं आदिवासी हूँ, मैं पिछड़ा वर्ग की हूँ, मैं पीछे रहूं, नहीं, सामने जाके खड़ा होकर बात कीजिएगा जैसे बिरसा मुंडा ने किया, सबके सामने खड़ा हो गया था और शहीद हुए. तो ऐसे सीधा होके बात करना और डरना नहीं, जो राहुल गांधी कहते हैं डरो मत, वो डर मन से हटा दीजिए. देखिए खुद ब खुद आप लोग बात कर सकते हैं. ऐसे नहीं है कोई पिछड़ा वर्ग के आदमी या औरत नहीं होता, हम सब समान है. हमारे अगर रग काटेंगे तो सबका खून एक ही जैसा मिलेगा, तो कोई पिछड़ा हुआ नहीं है. राहुल जी यही कहते हैं कि पिछड़ा नहीं होगा, सबको आगे बढ़ाओ, एम्पावर करो. कैसे एम्पावर करेगा? शिक्षा से. कैसे एम्पावर करेगा? काम देके. कैसे एम्पावर करेगा? जब लोगों का जेब में थोड़ा पैसा आएगा तो अपना फैमिली चलाने के लिए पैसा अपने पास रहेगा, तो वो अच्छा लाइफ जिएगा. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండడంతో పవర్ సప్లై నిలిపివేశారు. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల భద్రతా మధ్య కూల్చివేత పనులు చేపట్టారు. అయ్యప్ప సొసైటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని గంటల నుంచి ఆ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. భారీ క్రేన్ సాయంతో కూల్చివేతలు చేస్తున్నారు. గతంలో ఈ భవనానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఫీల్డ్ విజిట్ చేశారు. అక్రమ నిర్మాణాలను తేల్చడంతో కూల్చివేతలు ప్రారంభించారు హైడ్రా అధికారులు. అకీరా నందన్ సినీ ఎంట్రీపై రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో పర్యటించిన ఆమె ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీలో పలు ఆహార ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓ తల్లికి అకీరా నందన్ సినిమాలోకి ఎప్పుడు వస్తాడా అని ఆతృతగా ఉందన్నారు. తన ఇష్టంతోనే అకీరా సినీ ఎంట్రీ ఉంటుందని రేణుదేశాయ్ అన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణంలో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్. అంతే. అంటే ఒక హెవెన్ like it's a God's blessing that you guys are in this area and Godavari and manamu basin gani
యూఆర్ జస్ట్ బ్లెస్డ్ అదే అనొచ్చు. 100% చేస్తాను. ఇప్పుడు ఎన్నిసార్లు సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి నేను అన్న? నాకు 4-5 సార్లు అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్. ఉన్నాయి 3 మూవీస్. నేను 2017లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 ఇయర్స్ ముందు రవితేజ గారితో సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవడానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్. నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిస్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విడతల వారీగా ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ఆసుపత్రికి 50 లక్షల వైద్య పరికరాలు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి పేరు. చిట్టెం నర్సిరెడ్డి సేవలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఈ నెల 8న జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి. విశాఖ కలెక్టరేట్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.